వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేటెడ్ ఛానల్. అండ్ సో లాంగ్ గ్యాప్ తీసుకున్నాను. సో మనం ఈరోజు వచ్చేసరికి వీడియో ఆటో చేంజ్ ఐపీ, ఓకే, మన యొక్క ఐపీని ఆటోగా ఎలా చేంజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈరోజు వీడియోలోనే చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆ వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేయక ముందర మనం ఈరోజు వచ్చేసరికి ఏమేమి కవర్ చేస్తామని చూద్దాం. ఆటో చేంజ్ అనేది కమాండ్స్ ఎలా రన్ చేయాలి, దాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా చెక్ చేయాలి, ఓకే. ఈ రెండు అనేది మనం ఈరోజు చూద్దాం. అండ్ దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్ఎస్ నొక్కండి. ఎల్ఎస్ నొక్కితే ఇక్కడ నేను ఆల్రెడీ అనేది నా యొక్క టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను, ఆటో టార్ ఐపీ చేంజర్. ఓకే, నేను ఆల్రెడీ అది నా గిట్ హబ్లో అవైలబుల్గా ఉంది. సో మీరు కూడా వెళ్ళి గిట్ హబ్లో సెర్చ్ చేయండి. ఎలా సెర్చ్ చేస్తారంటే ఆటో టార్ ఐపీ చేంజర్ పక్కన గిట్ హబ్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం సిడి యూస్ చేసి అందులోకి వెళ్ళిపోదాం. ఓకే, సిడి కాపీ చేసుకుందాం ఇది అండ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసాం. సో ఇక్కడ మనం ఇప్పుడు అందులోకి వచ్చాం కదా, ఇప్పుడు మనం సుడో ప్రివిలేజెస్ యూస్ చేసేసి సుడో డాష్ లోకి అనేది ఎంటర్ అవుదాం. ఓకే, సుడో డాష్ బ్రో ఇదే ఎందుకు ఎంటర్ చేయాలంటే వాడు రాసిన కోడ్ ప్రకారం మనం రన్ చేయలేదంటే అది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఎస్ ఉంది కదా, ఇప్పుడు మనం పైథాన్ 3 మీద పైథాన్ 3 ఇన్స్టాల్ పై వైఎన్ నొక్కండి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి వై నొక్కండి, ఎంటర్. ఆటో, ఓకే, అక్కడ వచ్చింది కదా ఆటో అని ప్రెస్ చేయండి. రన్ అవుతుంది టూల్, ఒక 2 minutes రన్ అవుతుంది. వచ్చేసింది కదా. టైం టు చేంజ్ యువర్ ఐపీ. నేను 60 secondsకి ఒకసారి ఐపీ అనేది చేంజ్ అవ్వాలనుకున్నాను. హౌ మెనీ టైమ్స్ డూ వాంట్ చేంజ్ యువర్ ఐపీ, ఎంటర్. లైక్ మనం ఇప్పుడు 60 seconds అని ఎంటర్ చేసినాం కదా, 60 secondsలో మన ఐపీ అనేది ఎన్నిసార్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నామని మనం ఇక్కడ నెక్స్ట్ చేయాలి. నేను 20 times. సో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ గురించి నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిఎన్ఎస్ లీక్ టెస్ట్ అనేసి ఒకటి, నెక్స్ట్ వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్, ఈ రెండింటిలోనే చూద్దాం. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ ఇందులో చూద్దాం ఏముంది అసలు నాది ఐపీ అడ్రస్. నేను యాక్చువల్లీ ఇండియాలో కదా ఉంటుంది, ఇండియాలో ఉండకుండా అది ఏం చూపిస్తుందో చూద్దాం. సో లోడ్ అవడానికి టైం పడుతుంది. సో మనం అంతలోకి సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇది స్టార్ట్ చేయకముందా అస్సలకి ఈ లైక్ మీరు ఇది స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడే చూసావా చేంజ్ యువర్ సాక్స్ టు ది 127.0.0.1. ఇది వచ్చింది కదా, దాన్ని ఎత్తుకుని పోయి ఇక్కడ మీరు సెర్చ్ బార్లో, సో మీకు ఫస్ట్ కానీ చూపిస్తాను మిమ్మల్ని క్లారిటీగా ఉంటుంది మీకు. సెట్టింగ్స్లోకి రండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు, XY అనేది సెర్చ్ చేయండి, నెట్వర్క్ సెట్టింగ్స్. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వచ్చినాక ఇక్కడ మీరు సాక్స్ హోస్ట్ అనేది వాడు ఇచ్చింది ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారో మనకి అది ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ అది ఎంటర్ చేయండి, దాని యొక్క పోర్ట్ నెంబర్. నెక్స్ట్ ఏంటి కింద మనకి ఇంకోటి కావాలి కదా, నెట్వర్క్ రావాలి. ఇదేం జస్ట్ అది మనం ప్రాక్సీకి పైది, కింద ఏంటి మనకి బయట నుంచి నెట్వర్క్ అనేది యాక్సెస్ కావాలి. సో ఆ యాక్సెస్ అవ్వడానికి మనకి ఇది లూప్ బ్యాక్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ఇచ్చేసినాక ఓకే నొక్కండి, అప్పుడే మీకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా నాది ఇప్పుడు పోలాండ్లో ఉంది, నేను పోలాండ్లో ఉన్నానా, లేను కదా. సో అలానే ఇక్కడ డిఫరెంట్గా మన ఐపీ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఐపీ అనేది చేంజ్ అయింది, అబ్జర్వ్ చేయండి. సో ఇలా ఐపీ అనేది 1 minute ఒకసారి మనకి 20 ఐపీస్ అనేది మనకి ఇక్కడ జనరేట్ చేస్తుంది మనం ఇచ్చిన దాని ప్రకారం. ఓకే, అండ్ చిన్నగా ఒకసారి బ్రీఫ్గా మనం మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ కూడా డిస్కస్ చేద్దాం. మన యొక్క సబ్స్క్రైబర్ అడిగాడు బ్రో మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అనేసి. సో మనం దాని గురించి చూద్దాం. ఇక్కడ 1 అనేది నేను, ఇక్కడ 2 అనేది మా ఫ్రెండ్ అనుకోండి, 5 అనేవాడు మ్యాన్ ఇన్ మిడిల్. ఓకే, ఏం చేస్తుందంటే 1, 2 కమ్యూనికేట్ అవుతున్నప్పుడు 5 అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. ఎలా అంటే ఈ 1 అనేవాడు 2కి మెసేజ్ చేసినప్పుడు దాన్ని మోడిఫై చేసి పంపించడం కానీ, దాన్ని మోడిఫై చేసి దాన్ని అబ్జర్వ్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్. ఇక్కడ మోడిఫై చేస్తే ఏమవుతుందంటే ఈ మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అనేవాడు ఎమ్మడే దొరికిపోతాడు. ఎలా అంటే వీడు 1 అనేవాడు హై పెడితే ఈ 5 అనేది దాన్ని మోడిఫై చేసి వీడికి 2 అనేవాడికి బ్రో ఇలా సమ్ అమౌంట్ కావాలి బ్రో అని పెడతాడు. ఈ 2 అనేవాడు డైరెక్ట్గా 1 అనేవాడికి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాడంటే లైక్ కాల్ చేసి సో మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ జరిగిందని వాడికి తెలిసిపోతుంది 2 అనేవాడికి. సో బెస్ట్ ఏంటంటే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్లో అబ్జర్వ్ చేయాల్సింది మీరు మోడిఫై మెసేజెస్ అసలు ఇప్పుడు చేయకండి మోడిఫై మెసేజ్, ఎందుకంటే దొరికిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ ఏం చేస్తాడంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. ఓ వీడు ఎలా అంటే సమ్ క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇలా సెండ్ చేస్తూ ఉంటారు. సో మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసేటప్పుడు ఓటీపీ ఎక్కడ లేకుండానే క్రెడిట్ అవుతుంది, డెబిట్ అయిపోతాయి, అవునా కాదా. ఏదైనా ఆర్డర్ చేసుకుంటాడు 5 అనేవాడు ఆ నెంబర్ యూస్ చేసి రాంగ్ ఐపీ అడ్రస్ ఇస్తాడు. లైక్ వాడు బుక్ చేసేటప్పుడు రాంగ్ ఐపీ అడ్రస్, లైక్ మళ్ళీ మనం టార్ ఎలా యూస్ చేస్తున్నాము ఐపీ ఆటో ఐపీ చేంజెస్కి, సో అది కూడా వాడు అలానే యూస్ చేస్తాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ని మనం ఎలా పడితే అలా యూస్ చేయడానికి ఉండదు. ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ 2 ways, డేటా మోడిఫికేషన్
అండ్ అబ్జర్వింగ్. నన్ను అడిగితే అబ్జర్వింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. కమ్ టు ది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ మనం ఇది ఒకసారి చూద్దాం. ఇది కూడా వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది పోలాండ్ ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. డెన్మార్క్ వచ్చింది. ఇలా ఐపీ అనేది ఆటోమేటిక్ అనేది చేంజ్ అవుతానే ఉంటుంది. సో దాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అంటే మనం నెక్స్ట్ వీడియోలో వచ్చరికి ఏం డిస్కస్ చేస్తాం బ్రో అంటే, నేను ముందే చెప్పేస్తున్నా, ఒక నార్మల్ కామన్ మ్యాన్ సెర్చ్ చేసే విధానం అండ్ ఒక హ్యాకర్ సెర్చ్ చేసే విధానం, లైక్ గూగుల్ యూస్ చేసే ఈ ఇద్దరు ఎలా డిఫరెంట్గా సెర్చ్ చేస్తారనేసి మనం నెక్స్ట్ వీడియోలో అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిందంతా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చరికి ఇంపార్టెంట్ థింగ్ గూగుల్ సెర్చ్. అసలు మనం ఎలా సెర్చ్ చేస్తాం ఏంటి అనేసి మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, బై, సీ నెక్స్ట్ వీడియో గైస్.